ఆంధ్రప్రదేశ్లో కొత్త కోవిడ్ వేరియంట్ను గుర్తించారు. ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్లో గుర్తించారు. కడప జిల్లా నుంచి సేకరించిన 4 నమూనాల్లో ఈ వేరియంట్ను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ కొత్త వేరియంట్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ RF.5 ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన ఒక ఉపరకమని మంత్రి తెలిపారు. ఇది ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమైనది చెప్పడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. సాధారణంగా జీనోమిక్ సర్వేలెన్స్ ప్రక్రియలో భాగంగానే ఈ RF.5 వేరియంట్ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ వేరియంట్ వల్ల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పిగా ఉంటాయి. ఇక రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రత్యేక వార్డులు, టెస్టింగ్ కిట్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య 12 కేసులు, 4 మరణాలు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లక్ష్మి మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ఏంటి రాష్ట్రంలో కోవిడ్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి అప్రమత్తత జారీ చేసింది? లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు అనేది ప్రస్తుతం కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక రివ్యూ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలనే దానిపైన ఒక సమీక్ష సమావేశం అయితే చేపట్టారు. దీనిలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు ముఖ్య వైద్య అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ దాదాపు కూడా 16 కేసులు నమోదైనట్టు మనకి వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దానిలో 4 మృత్యువాత పడ్డారు. అయితే అంతకు ముందు వచ్చినంత స్థాయిలో ఉండదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అనైతే వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. చిన్న జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలు ఎవరున్నప్పటికీ కూడా ముందస్తుగా టెస్టులు చేయించుకుని హోమ్ ఐసోలేషన్స్ కి వెళ్లటం వల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు వైద్యులు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సెంటర్స్ లో, హాస్పిటల్స్ లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రత్యేక వార్డులను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కోవిడ్ కు ప్రత్యేకమైనటువంటి ఒక వార్డుని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక 13 ఏళ్ల బాలికకు కోవిడ్ అయితే సోకి ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ ఉంది. అయితే వైద్యులైతే అంతకు ముందు వచ్చినంత తీవ్ర స్థాయిలో ఉండదు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు, ఎవరైతే కిడ్నీ సమస్యతో గానీ, గుండె సమస్యతో గానీ ఇలా బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కాస్త ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. లంగ్స్ కూడా ఇబ్బంది పడి ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాలని అయితే సూచనలు చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్ కి కూడా ఈ జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలతో అయితే రోజు 10ల సంఖ్యలో అయితే హాస్పిటల్ కి వస్తూ ఉన్నారు. అలాగే విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కూడా రోజు 40 నుంచి 50 కేసులు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఒక్కళ్ళు మాత్రమే కోవిడ్ నిర్ధారణ అయితే ప్రత్యేక వార్డులో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు, ఒక బాలికకు మాత్రమే. అయితే మరో 2-3 రోజుల కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.